దేవుని నామానికి మహిమ కలుగును గాక. 89వ కీర్తన చదువుతున్నానండి. జాగ్రత్తగా విందాము. ఎజ్రాహీయుడైన దోతాను రచించిన దైవధ్యానము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందువనియు నేననుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సంతానమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. సెలా అంటే ఆగి ఆలోచించమని అర్థమండి. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. 8వ చరణమండి. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు అణచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు, హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నిరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి. నేను ఒక సూర్యునికి సహాయం చేసియున్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించియున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును. నా బాహుబలము అతని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయమునొందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గై కొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనే నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయెను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచియున్నావు. 40వ చరణం నుంచండి. అతని కంచెలనియు నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు.
త్రోవను పోవువారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతన్ని నిలవబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పియున్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు. సెలా. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించియున్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందునుగాక. ఆమెన్, ఆమెన్. 89వ కీర్తన 48వ చరణం చూద్దామండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని రాస్తుంది. అంటే ప్రతి మనుషునికి మరణం సంభవిస్తుంది. మరి దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటే కనుక పాతాళానికి చేరిపోతామండి. తర్వాత 49వ కీర్తన, అక్కడ కూడా 7వ చరణం ఒకసారి చూపిస్తాను. 49వ కీర్తన 7వ చరణం అండి. ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహుగొప్పది, అది ఎనటికీ తీరక అట్లుండవలసినదే. అంటే ప్రతి మనిషికి మరణం సంభవిస్తుంది. పాతాళంలోకి వెళ్లకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడూ లేడు అని 89వ కీర్తనలో మనం చూసుకున్నాము. తర్వాత ఈ యొక్క 49వ కీర్తన ఏమనుంది? ఎవ్వరూ కూడా తన సహోదరుని కానీ మరి తన సొంత వారిని కానీ విమోచించలేరు. వాళ్ళు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడెవడనూ లేడు అని రాస్తుంది. అంటే ఏంటి? పూర్వకాలం మరి యేసుక్రీస్తు రాకముందు యాజకుడు, ప్రధాన యాజకుడు మరి ప్రజలందరి పాపాల కోసం ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి దాని మీద తల మీద చేతులుంచి మరి అక్కడ దాన్ని బలిగా అర్పించి మరి దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి అని అర్పించేవారు. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మరి ఏటేటా అర్పించవలసినటువంటి బలులన్నీ కూడా ఒకటేసారి తన శరీరమందు తానే బలిగా అర్పించబడ్డాడు. ఆయన మాత్రమే మనల్ని కుళ్ళు చూడకుండా నిత్యము మనం బ్రతికేటట్లు మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలిగాడు. కానీ ఎవరో కూడా మన పరలోక రాజ్యం తీసుకెళ్లారు. మనల్ని ఎంతగా అమితంగా ప్రేమించిన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మనం ఎప్పటిదాకా అయితే మనం దేవుడిని నమ్ముకోకుండా మనము ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉంటామో మరి మనం పరలోక రాజ్యం చేరుకోలేము. మన తల్లిదండ్రి ప్రార్థన చేసినందువల్ల మాత్రం, మన తల్లిదండ్రి ప్రార్థన మన కోసం చేసినంత మాత్రాన మన పరలోక రాజ్యం చేరుకోము. మన కోసం ప్రార్థన చేసుకోవాలి, మనం నీతిగా బతకాలి. అప్పుడుగా మాత్రమే మనం పరలోక రాజ్యం మనం చేరుకుంటాం. 9వ వచనం చూడండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎనటికి తీరగా అట్లుండవలసినదే. మన ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఆ ధనాన్ని యేసుక్రీస్తు చెల్లించేశాడండి తన శిలువ మరణం ద్వారా. మనల్ని ఆయన కొనుక్కున్నాడు, మనం ఆయన సొత్తు. ఈ శరీరంతో ఇంకా ఆయన కోసం మనం జీవించాలి. కానీ పాపం వైపు మనం ఇంక చూడకూడదండి. లోకం వైపు మనం చూడకూడదు. శరీరం వైపు మనం ఇంక చూడకూడదు. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. యోహాను సువార్త 21వ అధ్యాయం అండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. అప్పుడు వారు
వెళ్ళి దోణి ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడైన దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువుని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. 8వ వచనం నుంచండి. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఆయన మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. 19వ వచనం నుంచండి. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమొగరని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆమెన్. ఇక్కడ 19వ వచనము 22వ వచనంలో అండర్లైన్ చేశాను కదండి, బ్లూ ఇంక్ తోటి చూద్దాం. యేసుక్రీస్తు అంటున్నాడు కదా సీమోను పేతురుతోటి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. నీవు నన్ను వెంబడించుమనెను. చూశారండి, తన శిష్యుడితో ఏం చెప్తున్నాడో, నన్ను వెంబడించు. ఆ శిష్యుడు ఎంతో పరిశుద్ధత కలిగినటువంటి యేసుక్రీస్తుని అనుసరించి 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చుకుని ఎలా ప్రార్థన చేయాలి, ఎలా శరీరాశల్ని ఎలా జయించాలనేటువంటి విషయాలన్నీ నేర్చుకున్నాడు. అయినా సరే ఏమంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు తన శిష్యులతో. మనం కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులమే. మనం ప్రతిరోజు ఏం చేయాలండి, మనం ఆయన్ని వెంబడించాలి. ప్రతిరోజు తన సిలువెత్తుకుని తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. అప్పుడే అతడు నాకు సరైన వాడు, నాకు పాత్రుడవుతాడని బైబిల్లో దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఆయన శిష్యులుగా మనం కంటిన్యూ అవ్వాలంటే ప్రతిరోజు మనం ఆయన్ని వెంబడించాలి. మనల్ని మనం మర్చిపోయి ఆయన్ని మనం వెంబడించాలి. నేను క్రీస్తుని అని మనల్ని మనమే అనుకుని మనం ఆయన్ని వెంబడించాలి. ఇటు కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.